స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువాకి మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.
నిరీక్షణ ఉంచుము నా ప్రాణమా, నా రక్షణకర్తయు నా దేవుడాయనే, నా రక్షణకర్తయు నా దేవుడాయనే. ఇంకను యేసును స్తుతించెదను, ఇంకను నా యేసును స్తుతించెదను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీటి వాగు కొరకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నొప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మాటను పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కిన కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఏదెను తోటలో మానవుడు లోపల ప్రవేశించకుండా ఒక దేవదూతలోనే బలమైన దేవదూతను, ఒక పెద్ద ఖడ్గాని దేవుడు నిలబెట్టేశాడు. ఇది ఆదాముకు లాభమా నష్టమా? చాలా పెద్ద నష్టం. తనకు కావాల్సిన దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, మేలు, భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఎక్కడ ఉంచాడు? ఎక్కడ ఉంచాడు? ఏదోలో ఉంచాడు. అన్నిటికంటే పైపిచ్చి ఏంటంటే ప్రతి సాయంత్ర పూట, చల్లటి పూట యెహోవా దేవుడే దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉందంటే ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాము, ఆది మానవుడైన ఆదాము, అవ్వ ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని స్వరం విన్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, వారు ప్రతి చల్లని పూట దేవుని స్వరం వింటూ వచ్చారు. ఇప్పుడు ఏదోన్ తోటకు బయటికి రావటం వలన, బయటికి వచ్చినందున, ఏదోన్ తోట ఒక తలుపు ముయ్యబడటం వలన ఈ ఆశీర్వాదాలన్నీ కంటిన్యూ అయిందా, ఆగిపోయిందా చెప్పండి? ఆగిపోయింది. ఆశపడినా కూడా దొరకదు. ఎందుకు దొరకదు? అక్కడ ఏముంది? ఖడ్గం ఉంది. ఆ ఖడ్గాని వాడుకోవటానికి దేవుడు ఆ ఖడ్గాని ప్రయోగించడానికి ఎవరిని పెట్టాడంటే దేవదూతను పెట్టాడు. ఖడ్గాని ఆదాము లాగేసుకొని పడేసిన అక్కడ ఎవరున్నారు? కెరూబులు ఉన్నారు. కెరూబులతో గొడవాడగలుగుతాడా చెప్పండి? ఖడ్గమా? ఖడ్గం నన్ను ఆపుతుందా? నా కోసం అది నాది. ఏదెను తోట నాది, ఏదెను తోటలో నా ఆశీర్వాదం అంతా నాది అనుకొని ఖడ్గాని పడేయలేడు. పడేసినా కూడా అక్కడ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. బహుశా ఆదాం ప్రయత్నం చేస్తాడేమో, వీళ్ళిద్దరిని తొలగిస్తే నేనేం చేయవచ్చు? ఏదోలోనికి వెళ్ళవచ్చేమో అని ఏమైనా ఆలోచించాడేమో, ప్రయత్నం చేశాడేమో. ఇప్పుడు
ప్రయత్నాలని నిష్ప్రయోజనం అయిపోయింది. నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ద స్వాడ్ అండ్ చెరాబిన్స్. ఇట్ ఈస్ నాట్ యూస్ టు పాస్ ఫ్రమ్ స్వాడ్ అండ్ చెరాబిన్స్. అంత ఈజీ కాదు దేవుడు ఉంచిన ఖడ్గాన్ని దాటించటం, తర్వాత కెరూబులను దాటించటం. అది కూడా అంత ఈజీ కాదు. ఇవి రెండు దాటించాలంటే ఎవరు దాటించగలుగుతారు? దేవుడే దిగి రావాలి. దేవుడే మనుషుల పైన కనికరపడి ఈ ఏదోన్ అనేది నీ కోసమే కాదరా నేను సృష్టించాను, ఈ ఆశీర్వాదాలంతా నీదే కాదరా. ఈరోజు ఆ ఏదోని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా ఇలా బంధించబడి ఉన్నావరా, చేతగాని వాడిలాగా ఉన్నావరా నువ్వు అంటూ ప్రభువే ఏం చేయాలంటే ఆ కెరూబులను తోసేయాలి, తర్వాత ఖడ్గాన్ని వాపస్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతాయి అంటే మానవుడు ఏదోనికి వెళ్ళటం సులువైపోతుంది. దేవుడుగా దిగి వచ్చి ఆ ఖడ్గాన్ని తొలగించలేడు, చెరువులను కూడా తొలగించలేడు. అందుకొరకు ఆయన మనిషిగా వచ్చాడు. దేవుడు మనిషిగా వచ్చాడు, మనుష్యరీగం ధరించుకున్నాడు, మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చినంత మాత్రం సరిపోదు. ఆదాం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలా? గట్టిగా గల్లీలుగా చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఆదాం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. హీ మస్ట్ డూ. గాడ్ బికేమ్ మ్యాన్, ఇట్స్ నాట్ ఎనఫ్. సో జీసస్ హ్యాస్ టు డూ అటాన్మెంట్. సో మొట్టమొదటిగా రక్తం చిందించకపోతే విముక్తి లేదు, కాబట్టి రక్షణ లేదు, కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం అనేది దొరకదు. కాబట్టి మొట్టమొదటిగా గెత్సేమనీ అనే చోట యేసు ప్రభు ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించటం జరుగుతుంది. లూకాసు సువార్త 22:44, 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. His blood shed like sweat. ఆయన రక్తం మన చెమట ఎలా అయితే కింద పడతాయి మన ఫేస్లో చేతిలో ఉండొచ్చా, అలాగా ఆయన రక్తం ఏమైందంటే నేల మీద పడింది. నేల మీద పడిన తర్వాత ఇప్పుడు ఏమైంది చెప్పండి? యేసుక్రీస్తు రక్తం నేల మీది ఎలాగ పడిందో రాయబడి ఉంది. ఎలా పడింది? మన ఒంటి మీద ఉన్న చెమట బిందులు కింద పడితే ఎలా పడతాయో అలాగే ఆయన రక్తం చెమట బిందు వలె పడింది. ఎప్పుడైతే రక్తం చిందించబడిందో ఇప్పుడు ఏమైందంటే ప్రాయశ్చిత్తం అయింది. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం, 26:52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశింతురు. హల్లెలూయా. ఎప్పుడైతే రక్తం పడిందో ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే డే ఆదాము, ఇప్పుడు ఇక్కడ ఆదాం ఎవరు? ఆదాం స్థానంలో ఎవరున్నారు? పేదరు ఉన్నాడు. ఆదాం ప్లేస్లో ఎవరున్నారు? పేదరు ఉన్నాడు. పేదరుతో మాట్లాడిన మాట ఎవరితో మాట్లాడినట్టు లెక్క? ఆదాంతో మాట్లాడినట్టు లెక్క. పేదరు అన్నపడుతున్న ఆదామా. ఏంటంటే పాస్టర్ గారు పేదరుని పట్టుకుని ఆదాం అంటున్నారు. అరే నైనా, ఆదాం అనే మాటకు అర్థం ఏంటంటే ఫస్ట్ మ్యాన్ అర్థం, మనిషిని అర్థం. పేదరు అనపడుతున్న ఆదామా, ఇంతకాలం నువ్వు ఎదురు చూచిన ఖడ్గం ఉండదు, ఖడ్గముతో పని లేదు. ఇప్పుడు ఖడ్గం నువ్వు ఏం చేసుకోవాలి?
లోపల పెట్టుకోవాలి. నువ్వే కాదు, నీ తర్వాత వచ్చే ఆదాము యొక్క వంశమంతా, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అంతా దేనితో పని లేదు. ఖడ్గం అక్కడ ఉందని నువ్వు అనుకోవద్దు. ఏదో నీకు ముందు ఖడ్గం ఉంచబడిందని అనుకోవద్దు. ఖడ్గాన్ని తీసుకొని నువ్వు ఏం చేయి, లోపల పెట్టుకో. గెత్సేమనికి రాకముందు పేదరు దగ్గర ఏమీ లేదంటే ఖడ్గం లేదు. యేసు ప్రభే వాంటెడ్గా ఏమన్నాడంటే, పేదరు నువ్వు ఒక ఖడ్గం కొనుక్కోవాలి, నీ దగ్గర లేదని నాకు తెలిసింది, ఖడ్గం కొనుక్కోవాలి అంటున్నాడు. ఇది బైబిల్లో ఉంది, రెఫరెన్స్ చూపిస్తా. ఇప్పుడు పేదరు ఏమంటున్నాడు, ప్రభువా నా దగ్గర పైసా లేదు, ఖడ్గం కొనుక్కోవడానికి నా దగ్గర పైసా లేదు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు, పైసా లేదని నువ్వు ఏం చేయవద్దు, కుంటి చక్కలు చెప్పి దాటించవద్దు. నీ వస్త్రాన్ని అమ్మేసి నువ్వు ఏం చేయాలంటే కత్తి కొనుక్కోవాలి. పేదరికి అర్థం కాలేదు, ఎందుకు కత్తి కొనుక్కోమంటున్నాడు. ఎవడైనా యేసు ప్రభువుకు వ్యతిరేకంగా వస్తే వాడిని తల నరకడానికి వస్తామా, అందుకోబోలు అనుకుని ఆయన ఏం చేశాడు, కోసాడు. పేదరు నేను దీనికోసం కత్తి కొనుక్కోమనలేదు. మరి దేనికోసం ఎందుకు కత్తిని కొనుక్కోమని తెలుసా, ఇంక మీదట కత్తితో పని ఉండదు. ఆదాముకు అడ్డుగా ఉన్న ఖడ్గము తీసివేయబడింది. ఇది చెప్పాలి కదా, ఈ మాట చెప్పాలి కదా. ఖడ్గం లేకుండా వస్తే కుదరదు కదా. కాబట్టి ముందుగానే యేసు సిద్ధపడి ఏం చేశాడంటే ఖడ్గం కొనుక్కోమన్నాడు. లూకాసు వార్త 22:36. అందుకాయన, ఇప్పుడైతే సంచి గలవాడు జాలెము తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు, ఇదే అండర్లైన్ చేసుకోవాలి, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలి. ఎందుకు ఖడ్గాన్ని కొనుక్కోవాలి. దేవుడు ఈ లోకానికి రేపు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాడు. ఆ సత్యం ఏంటంటే, ఇంక మీదట ఏదోలోనికి ప్రవేశించకుండా ఖడ్గం ఉండదు. నేను ఖడ్గాన్ని తీసివేయటానికే ఈ లోకానికి వచ్చాను. ఖడ్గం లేకపోతేనే లోపలికి నువ్వు ఏం చేయగలుగుతావు, ప్రవేశించగలుగుతావు. ఏదోలోనికి ప్రవేశించగలుగుతావు. ఏదోలో ప్రవేశించాలంటే ఇక్కడ ఏముండకూడదు, ఖడ్గం ఉండకూడదు. గట్టిగా ఒక చెప్పండి, అన్ని ప్రొఫెటికల్గా జరుగుతుంది. ఇప్పుడు తమ్ము తామే రక్షించుకోవడానికి కోసం అయితే ప్రతి మనిషికి ఒకటైనా ఉండాలి. 12 మంది శిష్యులకు, కానీ యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు, ప్రభు మా దగ్గర 1 2 ఉంది చాలు అనేసారు. అంటే దానికి అర్థం ఏంటి, ఇది చంపటానికి కోసం కాదు, రేపు నేను ఇంకా కొన్ని గంటలు ప్రవచనార్థముగా ఒక సత్యాన్ని మీకు తెలియపరచబోతున్నాను. ఆ ప్రవచనార్థమయంగా తెలియపరచబోతున్న సత్యానికి ఒక ఖడ్గం కావాలి, అది చాలు. ఇంకా ఇది చంపటానికి కోసం కాదు. ఖడ్గం తొలగించబడ్డాయి. ఖడ్గం అంటే దేన్ని సూచిస్తుంది, ఏదోన్లో నేను ప్రవేశించకుండా అడ్డుకున్న ఏదైనా దేనికి సాదృశ్యం అంటే ఖడ్గానికి సాదృశ్యం. అది ఒక్కటే అనుకోండి, ఏదోన్లో ప్రవేశించకుండా, అందరూ చెప్పండి, నన్ను అడ్డుకుంటున్న శక్తులకు ఖడ్గము సాదృశ్యం. అదొకటి అనుకోండి. సరే, మరి అక్కడ ఉన్న కెరూబులు తొలగించాలి కదా, తొలగించాడా? తొలగించాడు. ఎలాగో చెప్తున్నాను. ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 26:53, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహాన్ని
పుహ్యముల కంటే ఆ, ఎక్కువ మంది దూతలను ఉమ్, ఇప్పుడే నాకు పంపాడనియు పంబడనియు నీవనుకొనుచున్నావా? ఆ, ఇక్కడ నేను దేవదూతలు రమ్మంటే దిగిపోతారు. కానీ నేను ఇప్పుడు ఏం చేయను, నేను దేవదూతలను రమ్మనని చెప్పను. ఇప్పుడు యేసుప్రభు ఏం చేసినట్టు? దేవదూతను వద్దని ఆపినట్టే. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఖడ్గం ఉందా? ఏదోంలోనికి వెళ్ళకుండా ఆపటానికి ఖడ్గం ఉందా? ఖడ్గం ఉందా? ఇప్పుడు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందా? ఇప్పుడు దేవదూతలను పిలిస్తే వస్తారు, నేను పిలవట్లేదు అంటున్నాడు. అంటే అక్కడ దేవదూతలకు ఏమి లేకుండా చేశాడు? సందు లేకుండా చేశాడు, పని లేకుండా చేశాడు. ఇప్పుడు ఇక్కడ దేవదూతలు ఉన్నారా? లేదు. ఇప్పుడు ఏదోన్లో ప్రవేశించడానికి నీకు నాకు అడ్డు లేదు. కొట్టండి గట్టిగా, చెప్పండి, నప్పరచండి. హల్లెలూయా! గట్టిగా చెప్పండి కొట్టి. నేను నువ్వు ఏదోన్లో ప్రవేశించడానికి అడ్డు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది, నిన్ను విడుదల చేయడానికి ప్రాయశ్చిత్తం చేసింది, నిన్ను కడగటానికి ప్రాయశ్చిత్తం చేసింది. కనుక అడ్డు తొలగిపోయింది. ఏదోలో ప్రవేశించిన ఆలస్యం, ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి. అద్భుతం పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు, అభిషేకం పొందుకుంటావు. హే, నీకు ఏ అడ్డు లేదు. ఈ లోకములో నీ కొరకు ప్రభు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నింటినీ పొందడానికి ఏ అడ్డు లేదు. హల్లెలూయా! నీ తాళపు చెవి నీకు ఇస్తున్నాడు. పొదుగో, తాళపు చెవిని పొదుగో, యేసు నామములో పొదుగో. ఆ తాళపు చెవి దేవుని యొక్క వాక్యం, అభిషేకం. మీరందరూ ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు, విడుదలతో అనుభవించబోతున్నారు, అభిషేకించబోతున్నారు. విడుదలతో, ఆత్మ అభిషేకంతో ముందుకు సాగబోతున్నారు. నీకోసం ఏదోను తెరవబడింది. నిన్ను అడ్డుకోవడానికి అక్కడ ఎవరు లేరు. అడ్డుకోవడానికి ఉన్న రెండు ఏది? ఖడ్గం. తర్వాత ఇద్దరు ఏమయ్యారు? లేరు. యేసుక్రీస్తు రక్తం ప్రాయశ్చిత్తం చేసింది. యు ఆర్ ఫ్రీ నౌ. ఏదోలో అడుగు పెట్టడమే ఆలస్యం. సిద్ధపరచబడిన ఆశీర్వాదం, దాచుంచబడిన ఆశీర్వాదం నీకు రెడీగా ఉంది. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విశేషమైన కృప బట్టి ప్రభా, నీ ప్రసన్నముతో నింపండి ప్రభా, నీ మహిమతో నింపండి ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏదో ఆశీర్వాదం మీ మీదకి వచ్చిన గాక, అడ్డును తొలగించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నా ముందు ఖడ్గం లేకుండా చేసిన దేవునికి మహిమ కలుగును గాక. నా ముందు కెరూబులను తొలగించిన దేవుడికి మహిమ కలుగును గాక. న్యాయ తీర్పు నుండి విడుదల చేసిన దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ మనసారా ఆశీర్వదిస్తున్నాను. దీవించండి ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్,
రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.